హాయ్ ఫ్రెండ్స్, అంటే నేను ఈరోజు షాకింగ్గా అయితే ఈ పొగలు చూస్తున్నాను. అంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగలు ఎలా ఉంటాయి ఏంటి మీకు చూపిస్తున్నాను. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఇక్కడ జీడిమెట్ల దగ్గర అండి నేను ఉన్నాను ప్రస్తుతం. ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొగల వల్ల మనందరికీ ఎంత ఇబ్బంది కదా. హైదరాబాద్లో జీడిమెట్ల దగ్గర చూడండి పొగలు ఎలా వస్తున్నాయి ఒక ఫ్యాక్టరీ నుంచి పైన. అంటే వాటికి సంబంధించిన పొగ మొత్తం ఎట్లా వస్తుందో ఆ పొగ మొత్తం వెళ్ళి మనకి ఇలా మబ్బు రూపంలో చేరిపోతుంది అనమాట. సో ఇది చూసినప్పుడు నాకు చాలా బాధేసింది. నా గురించనే కాదు మనందరికీ కూడా ఇలా ఫ్యాక్టరీస్ నుంచి ఇట్లా అంటే విడుదలయ్యే వాయువు వల్ల మనకి చాలా ప్రమాదం ఉంది. తొందరగా మనకి ఊపిరితిత్తుల్లో ఖరాబ్ అవ్వడం, లంగ్స్ ఖరాబ్ అవ్వడం, ఎక్కువ శ్వాసకోశ వ్యాధులు వస్తాయన్నమాట. సో ఇది చూసి నాకు ఎందుకో షేర్ చేయాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధేసింది. ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఫ్యాక్టరీ నుంచి పొగ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బందే. మొత్తానికి హైదరాబాద్ మొత్తంలో కూడా ఈ మబ్బులలో ఇది కమ్ముకొని ఉంటుంది కాబట్టి పొల్యూషన్ మనకి ఆల్రెడీ వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్ చాలా ఎక్కువ. ఆ పొల్యూషన్ వల్ల చాలా ప్రాబ్లం. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్గా నేను చూస్తున్నాను కాబట్టి వీడియో తీస్తున్నాను. డైరెక్ట్గా ఇంకా ఇలా వచ్చే పొగ చుట్టుపక్కల వాళ్ళకి కానీ హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఎంత ప్రమాదమో మీరే ఒకసారి ఆలోచించండి. ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాలి. కంపెనీస్ పడకముందు ఏదైనా చేయాలని అందరూ మాట్లాడతారు. కానీ కంపెనీస్ పడ్డాక ఏం చేయలేమంటారు. కానీ నేను మాత్రం ఇది చూసి తట్టుకోలేకపోతా అన్నాను. దయచేసి దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపు నుంచి ప్రతి ఒక్కళ్ళ తరపు నుంచి నేను ఈ వీడియో తీశాను. నా ఒక్కదాని గురించి కాదు, ప్రతి ఒక్కరి గురించి నేను వీడియో తీశాను. ఇక్కడ చూస్తే అసలు పొగలు ఎలా వెళ్తున్నాయంటే అసలు ఇక్కడ చూడండి ఇంకో ఫ్యాక్టరీ ఇక్కడ దగ్గరలో ఉన్నట్టుంది. సో ఇక్కడ నుంచి చూడండి బ్లాక్గా పొగలు వస్తున్నాయి. అక్కడేమో వైట్గా వస్తున్నాయి ఒక ఫ్యాక్టరీ నుంచి. ఇంకా ఇది చూసుకుంటే బ్లాక్గా ఇది ఒక పొగ వస్తుంది. ఇదంతా మనకి మబ్బుల రూపంలో ఓ దగ్గర వైట్గా, ఓ దగ్గర పొగ రూపంలో అంటే మసి ఉంటుంది కదా. సో యాక్చువల్లీ ఇవి రెండింటి వల్ల మనకి ఆ సమస్య వస్తుందని నాకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎంత డేంజర్ కదా ఇది. ప్రతి ఒక్కరికి చాలా చాలా డేంజర్ ఇది. ఇక్కడ కంపెనీస్ ఎక్కువ, ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయని తెలిసింది. కానీ ఈ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా వస్తుంటే కూడా ఎవరు పట్టించుకోకపోవడం మాత్రం చాలా బాధాకరం. ఇది రేపటి పౌరులు అంటే పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముసలిళ్ళకి కానీ చాలా డేంజర్ ఈ పొగ. సో అందుకే తీశారు. సో మీరు కూడా వీళ్ళకి షేర్ చేయండి. దీన్ని ఆపించే ప్రయత్నం మనందరం చేయాలి. మనందరి బాధ్యత. రేపటి పౌరుల గురించి మనందరూ కూడా ఆలోచించాలి. మన తల్లిదండ్రుల గురించి, మన అక్క చెల్లెల గురించి, మన తల్లిదండ్రుల గురించి, మన పేరెంట్స్ గురించి, మన దేశ ప్రజలందరి గురించి మనం ఆలోచించాలి. ముఖ్యంగా హైదరాబాద్ ఉన్న వరకు చాలా చాలా డేంజర్ ఇది. సో మనం ఏమి పొల్యూషన్ అనుకుంటాం, కానీ ఎంత డేంజరో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. అస్సలు నాకు చూస్తుంటే బాధ ఆగట్లేదు. చాలా చాలా బాధ వేసి నేను వీడియో తీశాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇలా తీయడం, ఇలా ఫ్యాక్టరీస్ పెట్టి ఇలా అందరినీ ఇలా చేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. సో ఇది వీలైనంత వరకు అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఆరోగ్యమే మహాభాగ్యం కూడా. ఆరోగ్యాన్ని మనకు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది కాబట్టి మన ఆరోగ్యం మన మహాభాగ్యం కూడా కాపాడుకోవాలి. చాలా చాలా వీటి వల్ల మనకి లేనిపోని ఆరోగ్య సమస్యలు అయితే ప్రమాదం ఉంది, తలెత్తే ప్రమాదం కూడా ఉంది. సో దీన్ని ఆపించే ప్రయత్నం అయితే కంపల్సరీ చేయాలి.